వెల్కమ్ టు హలో డాక్టర్. ఇయర్ నోస్ థ్రోట్ ఈఎన్టీ సమస్యలో ఒకదానికొకటి సంబంధం ఉండడమే కాకుండా నిర్లక్ష్యం చేసే కొద్దీ సైనసైటిస్, ఆస్తమా లాంటి లక్షణాలు కూడా కలగచ్చని, ఒక్కొక్కసారి చెవి పోటు నోస్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా తలెత్తచ్చని, ఈ ఇన్ఫెక్షన్స్ కి కారణాలేంటి, సైనసైటిస్ అయితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ని ఎలా గుర్తించాలి, వీటికి పరిష్కార మార్గాలు, ఈ వివరాలు అందించడానికి పాజిటివ్ హోమియోపతి డాక్టర్ అర్చన గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. ఇయర్ నోస్ థ్రోట్ ఈ సమస్యలు చాలా వరకు రిలేటెడ్ గా ఉంటూ ఉంటాయి కదండి. ఆ ఇన్ఫెక్షన్స్ అవి ఎలా అర్థం చేసుకోవాలి? మామూలుగా ఇయర్లో కనుక తీసుకుంటే కనుక నార్మల్గా మనం తీసుకునే లక్షణాలు బేస్ చేసుకొని చెప్పాలంటే హియరింగ్ లాస్ కానీ, టినిటస్ కానీ ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం. అది కాకుండా క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా లాంటి వ్యాధి లక్షణాలు చూస్తూ ఉంటాం. మన నోస్కి కనుక తీసుకుంటే నేజల్ పాలిప్స్ కానీ, టర్బినేట్ హైపర్ట్రోఫీ కానీ, నాజల్ పాలిప్స్, అది కాకుండా ఏంటంటే డిఎన్ఎస్, డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ కానీ ఇలాంటి లక్షణాలు, ఇలాంటి వ్యాధి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. థ్రోట్కి సంబంధించిన వరకు వచ్చేసరికి అడినాయిడ్స్ కానీ, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, లేకపోతే ఫ్యారింజైటిస్, లారింజైటిస్ ఇలాంటివి ఎక్కువగా రావడం చూస్తూ ఉంటాం. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఈఎన్టీ సమస్యలు అంటే ఇయర్కి, నోస్కి, థ్రోట్కి సంబంధించిన లక్షణాలు చాలా వరకు ఏంటి అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వరకు చాలా వరకు వస్తుంటాయి. ఇది కాకుండా ఏంటంటే కొన్ని టైమ్స్ అంటే కొంతకాలంలోకి ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హైజీనిక్గా మెయింటైన్ చేయకపోయినా, అన్హైజీనిక్ కండిషన్స్ ఎక్కువగా ఉంటున్నా కూడా, ప్రికాషన్స్ సరిగా తీసుకోకపోయినా కూడా ఈ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా ఏంటంటే ఈ ఈఎన్టీ లక్షణాలు ఎక్కువగా మనకి అంటే సమ్మర్ సీజన్తో పోలిస్తే కనుక ఈ చలికాలంలో అంటే వింటర్ సీజన్లో ఎక్కువగా వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఈ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎయిర్ త్రూ అంటే కంటాగ్యుయస్ అనమాట, అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో ఇదేంటంటే ఎయిర్ డ్రాప్లెట్స్ ద్వారా మనం మాట్లాడేటప్పుడు వచ్చే ఎయిర్ డ్రాప్లెట్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ అనేది ప్రోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధి లక్షణాలు మనకి, అది కాకుండా ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ మామూలుగా మనం సమ్మర్ రైనీ సీజన్స్తో పోలిస్తే వింటర్లో ఎక్కువగా చూస్తుంటాం. కాబట్టి ఈఎన్టీ సమస్యలు మనం ఎక్కువగా వింటర్లో చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. ఇయర్ ఎక్కువ పిల్లల్లో కనిపిస్తే వాళ్ళకి జలుబు, దగ్గు లాంటి ఏమైనా ఉన్నాయా, దానివల్ల వచ్చిందా అనుకుంటారంటే అలా రిలేటెడ్గా ఉంటుందంటారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇయర్లో ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇయర్కి, నోస్కి యూస్టేషన్ ట్యూబ్ ద్వారా కనెక్షన్ ఉంటుంది. సో ఏంటి అంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఇయర్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, లైక్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇయర్లో బాగా దురద పెడుతుంది అన్నా కానీ, ఇయర్లో నొప్పి వస్తుంది, లేకపోతే చీమ లాంటిది ఏదైనా డిశ్చార్జ్ జరుగుతుంది, లేకపోతే బ్లీడింగ్ అవుతుంది, ఇలాంటివి ఏంటి అంటే చాలా వరకు నోస్కి కూడా రిలేటెడ్ ఉంటాయండి. కొన్ని కండిషన్స్ లైక్ ఏంటంటే నేజల్ పాలిప్స్ కానీ, సైనస్ కానీ, లేకపోతే టర్బినేట్ హైపర్ట్రోఫీ కానీ, అడినాయిడ్స్ కానీ, దీనిలో ఏంటంటే ఒక్కొక్కసారి ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నా, లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టు సిఎస్ఓఎం అంటే క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా ఇలాంటి కండిషన్స్ లో ఏంటంటే నోస్ బ్లీడింగ్ కూడా ఉంటుంది. సో పిల్లల్లో ఇయర్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే కనుక ఒకసారి మనం నేజల్ అంటే నాస్ట్రిల్ కి సంబంధించింది ఏదైనా ఉందా, కోరిలేషన్ ఏమైనా ఉంది అని డెఫినెట్ గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగ్గట్టు ఇన్వెస్టిగేషన్స్ చేసి డాక్టర్ని కన్సల్ట్ అయితే ఈ ప్రాబ్లం ఇయర్ కి మాత్రమే వచ్చిందా లేకపోతే రెండింటి కనెక్షన్ వల్ల వచ్చిందా అనేది చిన్నపిల్లల్లో చాలా వరకు తెలుసుకోవచ్చు. ఇయర్ కి సంబంధించిన సమస్యలు అని చెప్పారు కదండి, వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటూ ఉంటాయి? మామూలుగా అదేంటంటే దాని యొక్క లక్షణాలండి, లైక్ ఏంటంటే టినిటస్ అనేది ఏంటంటే చెవిలో అంటే ఈగ జోలినట్టు బజ్జింగ్ సౌండ్స్ కానీ, రింగింగ్ సౌండ్స్ కానీ, లేకపోతే ఏదో ఒక సౌండ్ లాగా రావడం అనేది చూస్తూ ఉంటాం. ఇది కాకుండా హియరింగ్ లాస్ అంటే ఏంటంటే చెవి అనేది డెఫ్ అయిపోవటం, అసలు వినిపించడం, హియరింగ్ లాస్ అనేది మనం మామూలుగా చూస్తూ ఉంటాం. ఈ హియరింగ్ లాస్లోనే ఎక్కువగా మనం టినిటస్ అనే అంటే వ్యాధి లక్షణం చూస్తూ ఉంటాం. అంటే ఏంటంటే బాగా చెవులు దిబ్బడ వేయటము, లేకపోతే వ్యాక్స్ లాంటిది ఎక్కువగా ఉన్నప్పుడు సరిగా వినిపించకపోవడం, ఇవన్నీ మనం టినిటస్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అది కాకుండా ఏంటంటే సిఎస్ఓఎం అంటే ఇప్పుడు ఏంటంటే మామూలుగా పస్ డిశ్చార్జ్ కానీ, బ్లీడింగ్ కానీ, లేకపోతే బాగా నొప్పి రావటము, లేకపోతే హియరింగ్ లాస్ అనేది మనం సిఎస్ఓఎం లో చూస్తుంటాం. ఇది ఏంటంటే సిఎస్ఓఎం అనేది మామూలుగా మిడిల్ ఇయర్ కి సంబంధించిన వ్యాధి యొక్క లక్షణం అండి. అంటే ఎక్స్టర్నల్ ఇయర్ ఏమి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు, ఇంటర్నల్ ఇయర్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు. ఈ ఓటైటిస్ మీడియా అనేది ఏంటంటే కొన్ని వ్యాధి యొక్క లక్షణాలు కలిపి ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఓటైటిస్ మీడియా అంటాం. అది ఒకవేళ 3 months కంటే ఎక్కువగా ఇబ్బంది ఎక్కువగా ఉంటే దాన్ని మనం క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా అంటూ ఉంటాం. సో ఈ ఇయర్ లక్షణాల్లో మెయిన్ గా వచ్చేసరికి ఏంటంటే వినికిడి ప్రాబ్లం ఉండటము, లేకపోతే బాగా విపరీతమైన నొప్పి రావటము, లేకపోతే చెవిలో బాగా దురద పెట్టడము, చెవి దిబ్బడ వేయటము, ఇలాంటివి మనం ఎక్కువగా ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు చూసే లక్షణాలని చెప్పుకోవచ్చు. ఎడినాయిడ్స్, టాన్సిలైటిస్ అంటే ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటూ ఉంటాయి? రెండింటికి ఏమైనా తేడాలు ఉంటాయా?
డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఈ ఎడినాయిడ్స్ టాన్సిల్స్ ఏంటంటే చాలా ఎడినాయిడ్స్ అనేది ఎస్పెషల్ ఏంటంటే చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ఏంటంటే ఇది 3 to 7 years మధ్యలో ఆ గ్రోతింగ్ అనేది అంటే పెరగడం అనేది మానేస్తూ ఉంటుంది. టీనేజ్ పీరియడ్ వచ్చేసరికి చాలా వరకు అవి డిసపియర్ అయిపోతూ ఉంటాయి. కానీ కొన్ని కండిషన్స్ లైక్ టాన్సిల్స్కి ఒకవేళ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఎడినాయిడ్స్ ఈ రెండిట్లో దేనికి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అవి ఏంటంటే వాపు అనేది రావడం చూస్తూ ఉంటాం. అంటే ఈ ఎడినాయిడ్స్ అనేది ఎన్లార్జ్ అయిపోతూ ఉంటాయని చెప్తాం. దాన్నే మనం ఎడినాయిడైటిస్ అని చెప్పొచ్చు. అంటే ఇన్ఫెక్షన్ అనమాట. దానికి ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే కూడా మనం దాన్ని ఇబ్బంది అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ ఏంటంటే ఒక లింఫాటిక్ టిష్యూ అండి. లైక్ ఏంటంటే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇమ్యూన్ సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. లైక్ ఏంటంటే అది బ్యాక్టీరియాతో అగైనిస్ట్ గా అంటే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తూ బ్యాక్టీరియాతో పోరాడుతూ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్ మనం కేవలం మన టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి చిన్నపిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాని యొక్క లక్షణాలు తీసుకుంటే ఏమవుతుందో డిస్ఫేషియా అంటే బాగా థ్రోట్ అనేది బాగా స్వాలోయింగ్ అంటే ఏదైనా మింగుతున్నప్పుడు విపరీతమైన నొప్పి రావటము, ఇబ్బందిగా అనిపించటము, థ్రోట్ హాకింగ్ అంటే ఏంటంటే ఊరికి సర్దుకుంటూ ఉంటారు, గొంతును సవరించుకోవటము. ఇది కాకుండా ఏంటంటే విపరీతమైన నొప్పి సోర్ థ్రోట్ అంటూ ఉంటాం. విపరీతమైన నొప్పి అంటే ఏదైనా మింగుతున్నప్పుడు విపరీతమైన బాధ. ఇది కాకుండా ఏంటంటే ఒక్కొక్కసారి కాఫ్ అంటే టిక్లింగ్ కాఫ్ అనమాట. ఏదో లోపల దురద పెడుతున్నట్టు టిక్లింగ్ కాఫ్ లాగా రావటము, ఒక్కొక్కసారి నేజల్ కంజెషన్, నేజల్ అబ్స్ట్రక్షన్ అనమాట. ఒక్కొక్కసారి విపరీతమైన కోల్డ్, రన్నింగ్ నోస్, ముక్కు ఊరికనే కారుతూ ఉండటం. ఇవన్నీ మనము ఎడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ యొక్క లక్షణాలని చెప్పుకోవచ్చు. కొత్తగూడెం నుంచి శ్రీనివాస్ గారు నమస్తే. శ్రీనివాస్ గారు మీకు వస్తున్న అడగండి. వింటున్నారు, మీకు వస్తున్న అడగండి. నమస్తే, చెప్పండి. నాకు బాగా జలుబుగా ఉంటుంది మేడం. పండుకున్నప్పుడు తలంతా బాగా భారంగా ఉంటది, ఛాతీలో కూడా నొప్పిగా ఉందండి. ఎప్పటి నుంచి అండి? ఒక 2 నెలలు ఉండదు. 2-3 నెలల నుంచా అండి? అవునండి. ఓకే, దీని కాకుండా ఇంకేమైనా అదర్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఛాతీలో కొంచెం భారంగా అనిపిస్తుంది, బాగా జలుబు ఉంది. పండుకున్నప్పుడు తలంతా భారంగా అనిపిస్తా ఉంటుంది. ఓకే, ముక్కు దిబ్బడ వేయడం అలా ఏమైనా ఉంటుందా? ముక్కు దిబ్బడ సైడ్ ఉంటుంది, ఒక్కసారి ఉంటుంది, ఒక్కసారి ఉంటుంది. ఓకే అండి, అంటే తుమ్ములు ఏమైనా వస్తున్నాయా? తుమ్ములేం లేవు. ఓకే అంటే దీనికి చాలా కారణాలని చెప్పుకోవచ్చు. నేజల్ బ్లాకేజ్ అంటే ముక్కు దిబ్బడ వేయటము, విపరీతమైన ఛాతిలో నొప్పిలాగా డిస్కంఫర్ట్ గా అనిపించటము, లేకపోతే తల దిబ్బడిగా అనిపించటం. ఇదేంటంటే డిఎన్ఎస్ అంటే డివేటెడ్ నాజల్ సెప్టమ్ లో చూడొచ్చు, లేకపోతే సైనస్ లో చూడొచ్చు. డిఎన్ఎస్ ని లేకపోతే నాజల్ పాలిప్స్ లేకపోతే టర్బినేట్ హైపర్ట్రోఫీ. అంటే ఈ 4 లక్షణాలు అంటే ఈ 4 వ్యాధుల్లో కూడా ఇలాంటి సిమ్టమ్స్ చాలా వరకు ఉంటాయండి. దానికి డిఫరెన్షియేట్ చేయాలి అంటే కొన్ని రకాలైన ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే డిఎన్ఎస్ అనేది ఏంటంటే నేజల్ సెప్టమ్ అనేది మన 2 నాస్ట్రిల్స్ ని డివైడ్ చేసి ఒక రకమైన కరెక్ట్ గా సెంటర్ లో ఉండే సెప్టమ్. అదేంటంటే కొన్నిసార్లు లెఫ్ట్ కి కానీ రైట్ కి కానీ డివియేట్ అవుతూ ఉంటుంది. అలా డివియేట్ అయినప్పుడు మనం దాన్ని డివియేటెడ్ నాజల్ సెప్టమ్ అంటూ ఉంటాం. ఈ డివియేటెడ్ నాజల్ సెప్టమ్ లోనే మనకి విపరీతమైన నేజల్ బ్లాకేజ్ ఉండటం అంటే ముక్కు నుంచి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం, పడుకునేటప్పుడు అంటే శ్వాస అనేది ఆగిపోవటం, ఒక 2-3 seconds ఆగిపోవటము, లేకపోతే స్నోరింగ్ అంటే గుర్క పెట్టడము, లేకపోతే తల విపరీతంగా నొప్పి వేయటము, తల బరువుగా అనిపించటము, ఏదో ఫీవర్ అంటే జ్వరం వచ్చినట్టు అనిపించడం. ఇవన్నీ ఏంటి అంటే దాని యొక్క లక్షణాలండి. సో కొన్ని రకాలైన ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఎక్స్రే తీయించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్స్రే ఆఫ్ పారానాజల్ సైనసెస్ కానీ ఎక్స్రే ఆఫ్ నోస్ ఇది తీస్తే కనుక కరెక్ట్ గా డయాగ్నోస్ చేయొచ్చు ఏంటి మీ ప్రాబ్లం అనేది. ఒకసారి క్లినిక్ వచ్చి కన్సల్ట్ అవ్వండి, ఎలాంటి టెస్టులు చేయాలి, ఏంటి చేయాలి అనేది చెప్తాము. దానివల్ల మీకు ఆ ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అయిపోతుంది. అసలు ఈ ఇన్ఫెక్షన్స్ కి తరచుగా ఏంటి కారణాలు ఏంటి? ఫంగల్ అంటారు, వైరల్ అంటారు, బ్యాక్టీరియల్ అంటారు. జనరల్ గా అందరూ యాంటీబయాటిక్స్ వాడేస్తూ ఉంటారు. ఈ ఇన్ఫెక్షన్స్ తరచుగా థ్రోట్ కానీ లేకపోతే నోస్ కానీ ఇన్ఫెక్షన్స్ గురవుతాయి. అసలు ఏమేమి టెస్టులు చేయించుకోవాలి, ఎలా నిర్ధారించుకోవాలి? మామూలుగా అంటే చాలా వరకు ఏంటి ప్రాబ్లమ్స్ ఏవచ్చినా కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అన్హైజీనిక్ కండిషన్స్ వల్లనే ఎక్కువగా ఎక్స్టెండ్ అంటే ప్రోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. లైక్ వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఎక్కువగా వస్తుంది. ఇది కాకుండా ఏంటంటే కొన్ని రకాలైన మెడిసిన్స్ అంటే క్రానిక్ గా చాలా రోజులుగా మనం ఏమైనా మెడిసిన్స్ కనుక వాడుతూ కూడా ఇలాంటి అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావటం, లేకపోతే లోవర్ అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ని కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కనుక అది లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కింద వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. లైక్ బ్రాంకియల్ ఆస్తమా కానీ బ్రాంకైటిస్ కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో వీటికి ఏంటంటే ముందుగానే ఇనిషియల్ పీరియడ్ లోనే ఏదో జలుబు 1 week ఉంది, 2 weeks ఉంది అంటే అంతగా బాధపడాల్సిన అవసరం ఏమి ఉండదు. కానీ కొన్ని నెలలుగా లైక్ 2 నెలలు 3 నెలలుగా ఉంది అంటే కనుక డెఫినెట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ చెప్పిన ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. నార్మల్ గా ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి అంటే ఎక్స్రే తీయించవచ్చు. ఎక్స్రే ఆఫ్ ఇంతకుముందు చెప్పినట్టు సైనస్ ఉంది అని డయాగ్నోస్ చేయాలంటే సైనస్ అంటే ఎక్స్రే ఆఫ్ పారానాజల్ సైనసెస్ అని చేయించుకోవటం, లేకపోతే డిఎన్ఎస్ ఉందా లేదా అనేది సిటీ ద్వారా సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ
ఆఫ్ నోస్ కానీ ఇలాంటి ఎంఆర్ఐ సిటీ కానీ లేకపోతే ఎక్స్రేస్ చేస్తే చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇది కాకుండా సిమ్టమాటిక్ అంటే లైక్ ఏంటంటే కొంతమంది థ్రోట్ లో బాగా ఇరిటేషన్ ఉంది, అడినాయిడ్స్ ఉన్నాయి, ఫారింజైటిస్, లారింజైటిస్ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే థ్రోట్ స్వాబ్ తీస్తుంటారు. అంటే పస్ ఒకవేళ ఇయర్ నుంచి ఏమైనా పస్ కానీ అలాంటి చీములాగా ఏదైనా కారుతూ ఉంటే పస్ కల్చర్ తీయటము ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల కరెక్ట్ గా డయాగ్నోస్ చేయొచ్చు. అంటే ప్రాబ్లం ఏంటి అనేది డెఫినెట్ గా తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. మచిలీపట్నం నుంచి ధనుంజయ్ గారు మేడం చెప్పండి. నమస్తే, మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్ అండి. అది 20 days బ్యాక్ నాకు థ్రోట్ లో కొంచెం వైట్ ఏదో కనబడిందండి. ఓకే. అది హాస్పిటల్కి వెళ్తే అది ఫారెన్ బాడీ సెన్సేషన్ ఇన్ థ్రోట్ అని చెప్పి ఇచ్చారు, మెడిసిన్స్ ఇచ్చారు. ఓకే. అది 20 days వాడాను, బాగానే ఉంది. మళ్ళీ అయిపోయిన మెడిసిన్స్ అయిపోయిన తర్వాత ఇంకా వాడలేదు. మళ్ళీ ఇప్పుడు అదే గొంతులో తడిగా ఆరిపోవడం లాగా పెయిన్ లాగా అదంతా వస్తుందండి, మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే అండి. ఓకే, ఇది మామూలుగా ఏంటంటే ఫారిన్ బాడీ అక్యుములేషన్ అంటే ఫారింజైటిస్ లో కండిషన్స్ లో ఉంటుంది. ఫారింగ్స్ అనేది మన బాడీలో ఉంటుంది, అంటే థ్రోట్ వెనక భాగంలో ఈసోఫాగస్ కి పైన భాగంలో ఉంటుందండి ఫారింగ్స్. దానికి ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అంటే నోరు తడారిపోవడం, డ్రైనెస్ ఆఫ్ మౌత్ అనేది చూడటం, ఎంత నీళ్లు తాగుతున్నా దాహం ఎక్కువగా వేస్తున్నా కూడా అందులో ఏదో డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతుండడం, దానిలో చిన్న సెన్సేషన్ లైక్ ఏంటంటే టిక్లింగ్ సెన్సేషన్, అంటే ఏదో దురద పెడుతున్నట్టు అనిపించడం, లేకపోతే నొప్పి అంటే ఏదైనా తింటున్నప్పుడు విపరీతమైన నొప్పి రావటం, మింగుతున్నప్పుడు ఎస్పెషల్లీ నొప్పి రావటం, సోర్ థ్రోట్ ఉండటం, ఇవన్నీ కామన్ లక్షణాలు అండి ఫారింజైటిస్ కి. ఇది ఒకవేళ మరీ ఎక్కువ అయితే ఫీవర్ రావటము, చిన్న పని చేసిన అలసిపోయినట్టు అనిపించడం, ఏదో సిక్ ఫీలింగ్ ఉండటం అనేది చూస్తూ ఉంటాం. సో మీరు ఫారిన్ బాడీ అక్యుములేషన్ అంటున్నారు కాబట్టి మెడిసిన్స్ వాడారు, తగ్గిపోయిందని చెప్తున్నారు కాబట్టి కొన్ని రకాలైన హైజీనిక్ కండిషన్స్, ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తూ ఉండండి. దానికి చాలా ఇబ్బందికరమైన విషయం ఏం కాదండి ఫారిన్ బాడీ అక్యుములేషన్ అనేది. దానివల్ల ఒకవేళ మళ్ళీ రికరెన్స్ ఏమైనా ఉంటే కనుక ఒకసారి హోమియోపతికి వచ్చి కన్సల్ట్ అవ్వండి, డెఫినెట్ గా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అసలు ఈ తరచుగా ఇన్ఫెక్షన్స్ కి గురవుతున్నారంటేనే ఇట్ సెల్ఫ్ మనం అర్థం చేసుకోవచ్చు ఇమ్యూనిటీ తగ్గినట్టుగా. ఇమ్యూనిటీ పెంచేటట్టుగా ఏమన్నా ట్రీట్మెంట్స్ ఉంటాయా? ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇమ్యూనిటీ అనేది చాలా వరకు చిన్న పిల్లల్లో తక్కువగా ఉంటుందండి. అంటే 5 years లోపు ఉన్న పిల్లలకి చాలా వరకు ఏంటంటే అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటారు కాబట్టి చాలా వరకు ఆ వ్యాధి నిరోధక శక్తి డెవలప్ అవుతుంటుంది. వాళ్ళు ఎంత పెరుగుతూ ఉంటారో దాని ప్రకారమే ఆ వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి చాలా వరకు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా ప్రోన్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ అంటే మామూలుగా 5 to 7 years మధ్యలో పిల్లలు ఎక్కువగా, అంటే బిలో 7 years 10 years పిల్లలు ఎక్కువగా మనకి ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా ప్రోన్ అవుతూ ఉంటారు. అయితే ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది డెవలప్ అవ్వాలి అంటే మనం తీసుకునే ఆహారపు అలవాట్లలో చాలా వరకు అంటే మిళితం చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. లైక్ ఏంటంటే పౌష్టికాహారం, హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ ఉండటం, అంటే పాలు, పెరుగు అన్ని, ఇంకా అంటే లైక్ అన్ని కాల్షియం కానీ, ఫ్యాట్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కరెక్ట్గా, న్యూట్రియన్స్ అన్ని, మల్టీవిటమిన్స్ అన్ని దొరికేటట్టు తీసుకునే ఆహారం కనుక తీసుకుంటే కనుక చాలా వరకు ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా అన్హైజీనిక్ కండిషన్స్ ఏమైనా ఉన్నా కానీ అలాంటివి చాలా వరకు దూరంగా ఉండాలి. లైక్ ఏంటంటే తినే ముందు చేతులు కడుక్కోవటము, చాలా వరకు హైజీన్ గా ఉండటము, అంటే మామూలుగా ఉతికిన బట్టలు వేసుకోవటము, ఇలా అంటే బాగా ఇన్ఫెక్షన్స్ ప్రోన్ అవుతున్న వాళ్ళకి కొంతవరకు ఐసోలేషన్ అంటే దూరంగా పెట్టడం, ఇలా చేస్తూ ఉండటం వల్ల కూడా ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. మెయిన్ గా ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే కనుక చాలా వరకు మనం తీసుకునే ఆహారంలోనే చాలా వరకు మార్పులు చేసుకుంటే కనుక చాలా వరకు అది పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఫుడ్ డైట్ ఏమన్నా ఇంటేక్ వేరే డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం ఇలాంటివి కూడా అవసరమై సమస్యలు ఉన్నప్పుడు? అంటే ఏంటంటే మామూలుగా ఈ ఏంటి సమస్యలు ఎక్కువగా మనము అంటే వింటర్ సీజన్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి అంటే కోల్డ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవద్దు. జంక్ ఫుడ్ అంటే మసాలా, ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, ఇరిటెంట్స్ ఏమైనా థ్రోట్ ఇరిటెంట్స్ కానీ ఏమైనా ఉన్నా అవి తీసుకోకూడదని చెప్తూ ఉంటాం. తీసుకోవాల్సిన ఆహారం అంటే కనుక చాలా వరకు అన్ని రకాలైన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైనస్ ఉంది, సైనస్ లో ఏంటంటే చాలా వరకు మేము చెప్పేది చల్లని పదార్థాలు ఎక్కువ వరకు ఎక్స్పోజ్ కాకుండా ఉండండి, చల్లని పదార్థాలు తీసుకోకుండా ఉండండి. ఇలాంటి అంటే కూల్ ఐటమ్స్ లైక్ కూల్ డ్రింక్స్ కానీ, ఇలాంటివి ఐస్ క్రీమ్స్ కానీ చాలా వరకు దూరంగా పెట్టండి అని చెప్తూ ఉంటాం. ఇది కాకుండా తీసుకోవాల్సింది ఏంటంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, అన్ని రకాలైన సీజనల్ ఫ్రూట్స్, ఎస్పెషల్ ఏంటంటే విటమిన్ సి వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. కానీ ఏంటంటే దానిలో ఉండే సిట్రిక్ యాసిడ్ వల్ల చాలా వరకు స్టమక్ అనేది ఇరిటేట్ అవుతూ ఉండటం, థ్రోట్ అనేది కొంత రకంగా ఇరిటేట్ అవ్వడం అనేది ఉంటుంది. సో ఇది ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే తీసుకోవాలి, కానీ మరీ ఎక్కువగా తీసుకున్నా కూడా ఇబ్బంది అనేది చాలా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి కాకుండా అన్ని సీజనల్ ఫ్రూట్స్ ఎక్సెప్ట్ సిట్రిక్ యాసిడ్ ఉన్న ఫ్రూట్స్ కాకుండా ఆరెంజెస్ ఇలాంటివి సీజనల్ ఫ్రూటే కానీ చాలా వరకు అది కంట్రోల్లో పెట్టుకుంటుండాలి, దానివల్ల ఇరిటేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల అంటే ఆహారం ప్రకారం అన్ని ఎగ్ కానీ, ఫిష్ కానీ అన్ని తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం రాదు, ఇమ్యూనిటీ కూడా పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. బాబు గారు కాల్ చెన్నై నుంచి. బాబు గారు చెప్పండి. బాబు చెప్పండి, వినపడుతుంది, మీ క్వశ్చన్ అడగండి.
హలో చెప్పండి. మేడం నాకు జలుబు అదే జలుబు ప్రాబ్లము. ఎప్పటి నుంచి అండి? హలో చెప్పండి, వినిపిస్తుంది బాబు గారు. అది అదే ఇప్పుడు ఒక 3 నెలలు ఉంటుంది మేడం. 3 నెలల నుంచా అండి? ఆ, ఇంకా లక్షణాలు చెప్పండి. అదే ముక్కు దిబ్బడ ఊరక జలుబు కారుతా ఉంటుంది, అది వస్తూ ఉంటుంది. ఓకే ఓకే. చలికాలంలో ఎక్కువ అవడం అలా ఏమైనా ఉందా? చలికాలం ఎక్కువ అవుతుందా? చలికాలం ఎక్కువ మేడం. అంటే చలికాలంలో నార్మల్గా అనేది లైక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ప్రోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కోల్డ్ అవ్వడము, ఫ్రీక్వెంట్గా కాఫ్ అవ్వడము, రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడం కామన్ అండి. అది మరి 3 నెలల నుంచి కంటిన్యూస్గా అని చెప్తున్నారు అంటే అక్యూట్ అని చెప్పుకోవచ్చు, అక్యూట్ ప్రాబ్లమ్ అని చెప్పుకోవచ్చు. అదేంటి డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఒకసారి క్లినిక్ వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే అది సైనస్ వల్ల వచ్చిందా, లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టు డిఎన్ఎస్ అంటే డివేటెడ్ నాజల్ సెప్టమ్ వల్ల వచ్చిందా, లేకపోతే ముక్కులో ఏదైనా మాంసం ముద్ద లాంటిది పెరిగిందా, లేకపోతే దానిలో టర్మినేట్స్ అనేది ఏమైనా వాపు కానీ ఏమైనా జరిగాయా, ముక్కు కూడా సెప్టమ్ అనేది ఏమైనా క్రాస్ అయ్యిందా, ఇవన్నీ చూసుకొని అంటే పర్సనల్ గా ఫిజికల్ ఎగ్జామిన్ చేసిన తర్వాత డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో దానికోసం ఈ రకాలైన ఇన్వెస్టిగేషన్ ఇంతకుముందు చెప్పినట్టు సిటీ, ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ తీస్తే చాలా వరకు డయాగ్నోస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ రిపోర్ట్స్ ఒకసారి తీసుకొచ్చి క్లినిక్ వచ్చి కన్సల్ట్ అవుతే చాలా వరకు మీకు ప్రాబ్లం తగ్గుతుంది. ఇది కాకుండా కొన్ని ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తూ ఉండండి. లైక్ ఏంటంటే కోల్డ్ వెదర్ కి ఎక్కువ ఎక్స్పోజ్ కాకూడదు, మరీ ఎక్కువగా ముక్కు దిబ్బడ ఉన్నప్పుడు ఎలాంటి నాజల్ డ్రాప్స్ వాడకూడదండి. కాకపోతే ఏంటంటే స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోవచ్చు. అంటే ఆవిరి పడుతూ ఉంటే కనుక చాలా వరకు ఉపశమనం దొరుకుతూ ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ చాలా వరకు దూరంగా పెట్టడం, మార్నింగ్ లేవగానే చల్లని నీళ్లు కాకుండా ల్యూక్ వామ్ అంటే మామూలుగా తడి అంటే నార్మల్ గా ఉండే వాటర్ తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు ఇబ్బందిగా అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇది కాకుండా లెమన్ హనీ వాటర్ తీసుకుంటే కూడా మనకి ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎర్లీ మార్నింగ్ ఎస్పెషల్ ఎంటీ స్టమక్ లో తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇలాంటి అంటే ఇన్ఫెక్షన్స్ కి ప్రోన్ కాకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుందండి. జిఏఆర్డి ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ఈసోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ లాంటివి ఉన్నా కానీ ఈ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ మరి ముఖ్యంగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్, పెయిన్ ఇలాంటివి ఎక్కువ అంటారు కదా, ఎందుకని? మామూలుగా గ్యాస్ట్రో ఈసోఫేజల్ రిఫ్లెక్స్ డిజార్డర్ ఎందువల్ల వస్తుందంటే మనం తినే ఆహారం లోపలికి వెళ్లకుండా బయట అంటే ఈసోఫాగస్ ద్వారా మళ్ళీ బయటకి రిగర్జిటేషన్ అయ్యేందుకు వస్తూ ఉంటుంది. దాన్ని మనం జిఈఆర్డి అంటూ ఉంటామండి. ఈ జిఈఆర్డిలో ఏంటంటే చాలా వరకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే లైక్ నేసల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ ప్రాబ్లం అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఈ గర్డ్ లో వచ్చేసరికి ఏంటంటే తినేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించడం ఎక్కువగా ఉండటము. ఎందుకంటే థ్రోట్ కి అంటే ఫాస్ అంటే ఫారింగ్స్, ఈసోఫాగస్, స్టమక్ అండి, అది ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. సో ఏంటంటే స్టమక్ లో ఉన్న ఫుడ్ బయటికి రావటం అంటే పైకి రిగర్జిటేట్ అవ్వటం అనేది చూస్తూ ఉంటాం. కాబట్టి ఏమవుతుందంటే థ్రోట్ లో కూడా చాలా వరకు ఇరిటేషన్ గా అనిపించటము, తినేటప్పుడు మింగేటప్పుడు ఎస్పెషల్లీ బాగా డిస్ఫేషియా అంటే నొప్పిగా అనిపించటము, లేకపోతే బాగా సోర్ థ్రోట్ గా అనిపించటము, డిఫికల్టీగా ఉండటం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటామండి గర్డ్ లో. సో ఇలాంటప్పుడు ఏంటంటే మార్నింగ్ లేవగానే కొంచెం హాట్ వాటర్ సాల్ట్ వేసుకొని గార్గ్లింగ్ చేయటం వల్ల, కొంచెం ల్యూక్వామ్ వాటర్ తాగటం వల్ల, చల్లని పదార్థాలు దూరంగా పెట్టడం వల్ల చాలా వరకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇది కాకుండా స్టమక్ ఇరిటెంట్స్ ఏమైనా ఉంటే గనక అలర్జిక్ ఫుడ్ కానీ లేకపోతే మీరు ఏదైనా ఫుడ్ కొంతమంది పులుపు తీసుకుంటే సిట్రిక్ యాసిడ్ ఆ ప్రాబ్లం వల్ల ఏమవుతుంది ఇరిటెంట్ అయ్యి గర్డ్ అనే సమస్య మరీ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే పులుపు అనేది కొంచెం దూరంగా పెట్టడము, అది కాకుండా మసాలా, నాన్ వెజిటేరియన్, జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్, ఆయిలీ ఫుడ్ లాంటివి దూరంగా పెట్టడం వల్ల స్టమక్ అనేది అప్సెట్ కాకుండా ఈసోఫాగస్ కి రిగర్జిటేట్ అవ్వకుండా మనం తీసుకునే ఫుడ్ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. తరచూ దగ్గు, జలుబు కానీ, సైనసైటిస్ కానీ, ఎలర్జిక్ రైనైటిస్ ని నెగ్లెక్ట్ చేస్తే ఆస్తమాకి దారితీస్తుంది అంటారు కదా, అంటే అందరిలో ఇలా జరగచ్చా? అంటే అందరిలో అలా జరుగుతుందని ఏం చెప్పలేము. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ని మనం సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఏంటంటే ఫారింజైటిస్ కానీ, లారింజైటిస్ కానీ, సైనస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మనం అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో ఇదేంటంటే చాలా వరకు అంటే దాన్ని డయాగ్నోస్ చేయడం చాలా కష్టం అండి. ఏంటంటే కొంతమంది నార్మల్ గా అంటే చలిగాలి కదా, చల్లకాలం కాబట్టి కొంత నాకు ఈ ప్రాబ్లం ఉంది, కోల్డ్ రావడం ఫ్రీక్వెంట్ గా ఉంది అని అనుకుంటారు. కానీ అది వీక్లీ లైక్ ఏంటంటే 2 weeks కానీ 3 weeks కానీ ఉంది అంటే దాన్ని పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ కొన్ని నెలలు లైక్ మోర్ దాన్ 3 months ఉంది అంటే కనుక డెఫినెట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి ఇనిషియల్ పీరియడ్ లోనే అంటే 3 months చూసి అప్పటికే తగ్గకపోతే ఇనిషియల్ పీరియడ్ లోనే డాక్టర్ ని కన్సల్ట్ అయితే చాలా వరకు ఆ ప్రాబ్లం అనేది తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఏం కాదులే అని నెగ్లెక్ట్ చేస్తే కనుక దాని లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. లైక్ ఏంటంటే ఆస్తమా కానీ, బ్రాంకైటిస్ కానీ, బ్రాంకిక్టాసిస్ కానీ ఇలాంటివి ఏంటంటే
ఏంటంటే లైఫ్ థ్రెటనింగ్, అంటే ప్రాణాలు కోల్పోయేంత వరకు ఆస్కారం ఉండేంటి జబ్బులండి. ఎందుకంటే సడన్ గా ఇప్పుడు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ బాగా ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఆస్తమా సడన్ గా అటాక్ అయింది అంటే, ఆస్తమా గ్రాడ్యువల్ గా అటాక్ అయితే ప్రాబ్లం లేదు, కానీ కొంతమందికి సడన్ గా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ప్రాణాలు కోల్పోయేంత వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఇనిషియల్ పీరియడ్ లోనే ట్రీట్మెంట్ కనుక ప్రాపర్ గా తీసుకొని డైట్ పరంగా కొంచెం మేనేజ్మెంట్ చేసుకొని యోగా మెడిటేషన్ లాంటివి చేయడం వల్ల కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల ఇన్ఫెక్షన్స్ కి ఎక్కువగా ప్రోన్ కాకుండా ఉంటాం. అలాంటప్పుడు ఇన్ఫెక్షన్స్ లాంటివి, ఇలాంటి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, నేజల్ బ్లాకేజ్ కానీ, నేజల్ కి సంబంధించిన జబ్బులు కానీ రాకుండా ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయండి. కాబట్టి ఏంటంటే ఫస్ట్ గానే ముందుగానే డయాగ్నోస్ చేసి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఆస్తమా కింద లీడ్ చేయకుండా ఉంటుంది. నెల్లూరు నుంచి రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు మేడం నమస్తే అండి. రాధాకృష్ణ గారు నమస్తే, మీ క్వశ్చన్ అడగండి. మేడం ఏం లేదు మేడం, మా బాబుకి కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయించారు గుంటూరులో. ఏంటండి? సో కాక్లియర్ ఇంప్లాంటేషన్ మేడం, కాక్లియర్ ఇంప్లాంటేషన్ అంటే యాక్చువల్ గా అయితే మా బాబు డెఫ్ ఉంది. దాంతో కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆఫ్టర్ ఏంటంటే మా బాబుకి రైట్ సైడ్ ఇయర్ లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది మేడం. అది ఎంతకు తగ్గిపోయేసరికి తర్వాత మళ్ళీ ఆ యొక్క కాక్లియర్ ఇంప్లాంటేషన్ ని రిమూవ్ చేసి దానికి ఒక సర్జరీ చేశారు మేడం. ఓకే. ఆ సర్జరీ చేసిన తర్వాత నాకు 1 year దాకా లోపల నుంచి పచ్చి వచ్చేది మేడం, అంటే సీమ్ లాంటిది కడతా ఉండేది. ఎప్పుడు 3 years అలానే కాలేదు మేడం, 3 years అలానే వస్తుంది పచ్చి అనేది బయటికి. తర్వాత ఏంటంటే ఒక 1 year దాకా మాకు ఈ ప్రాబ్లం రాలేదు. ఇటీవల కొంచెం కోల్డ్ ఏదైనా డిసెంబర్ మంత్ లో మాకు మళ్ళా కూడా అది పచ్చి అనేది బయటికి రావడం స్టార్ట్ అయింది. సో మళ్ళీ నేను మెడిసిన్ వాడిన తర్వాత అది కొంచెం క్యూర్ అయినట్టుంది. ఈ దీంట్లో పర్మనెంట్ గా మనకి పాజిటివ్ హోమియోపతి ఏదన్నా ట్రీట్మెంట్ ఉందా ఈ పచ్చి చెవుల నుంచి రాకుండా? ఓకే అండి, ఇప్పుడు మీ కాక్లియర్ ఇంప్లాంటేషన్ అని చెప్తున్నారు, అంటే లెఫ్ట్ ఇయర్ అని చెప్తున్నారు. అదేంటంటే లోపల అంటే ఇంటర్నల్ ఇయర్ లో ఉంటుందండి కాక్లియా అనేది, యూస్టేషన్ ట్యూబ్ తర్వాత ఉంటుంది. సో దానికి ఇన్ఫెక్షన్ అవడం వల్ల మేబీ ఇంప్లాంటేషన్ చేస్తుండొచ్చు, కానీ ఒక్కసారి సర్జరీ చేసిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ రికరెన్సీ ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. దీనిలో ఏంటంటే దాని వల్ల ఏమవుతుందంటే పొర అనేది బాగా ఎక్కువ అయిపోవడం జరుగుతుంది. దాన్ని మనం CSOM అంటే క్రానిక్ సెపరేటివ్ ఓటైటిస్ మీడియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండడం, లేకపోతే దాన్ని కరెక్ట్ గా ప్రాపర్ గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కనుక, ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోతే కనుక దానికి కొలిస్టియోటోమా అంటాం. అంటే ఏంటంటే ఈ మిడిల్ ఇయర్ ఏదైతే ఉందో, మిడిల్ ఇయర్ కి ఇన్నర్ ఇయర్ కి మధ్యలో ఒక పొరలాగా ఫామ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే పర్మనెంట్ గా హియరింగ్ లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. సో మీరు ఇమీడియట్ గా వచ్చి కన్సల్ట్ అవ్వండి ఒకసారి. కన్సల్ట్ అయితే డెఫినెట్ గా దానికి మంచి మందులు ఉన్నాయండి, లైక్ ఆర్సెనిక్ ఆల్బమ్ కానీ, పల్స్టెల్ కానీ, ఇలాంటి మెడిసిన్స్ తీసుకుంటే కనుక కాన్స్టిట్యూషనల్ వైజ్ గా, అంటే మీ అమ్మాయి యొక్క మానసిక శారీరక లక్షణాలను బేస్ చేసుకొని తన యొక్క వ్యాధి లక్షణాలు అసలు ఎందువల్ల వచ్చింది, ఎన్ని రోజుల నుంచి ఉంది, అసలు ఎందుకు తగ్గట్లేదు, వాట్ ఈస్ మెయిన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏంటి, దీని అంతా కేసు తీసుకొని అనాలిసిస్ చేసిన తర్వాత మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ పాపకి ఏదైతే అంటే సర్జరీ జరిగిన తర్వాత కూడా మళ్ళీ రికరెన్సీ ఆఫ్ ఛాన్సెస్ వచ్చాయో దాన్ని చాలా వరకు రాకుండా ఉండేందుకు పరిష్కారం హోమియోపతిలో ఉందండి. మీరు ఖచ్చితంగా వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి, డెఫినెట్ గా మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రాజస్థాన్ నుంచి భాస్కర్ గారు. భాస్కర్ గారు మేడం నమస్తే. భాస్కర్ గారు నమస్తే, మీ క్వశ్చన్ అడగండి. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి. మేడం నాకు ఒక 1 year నుంచి మేడం, 1 సంవత్సరం అయింది, ముక్కులో ఈ మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది కదా మేడం, అది ఒక సైడ్ రైట్ సైడ్ కి వచ్చేసింది మేడం. అప్పుడు కొంతకాలం అది కొంచెం ఉండేది, నేను అనుకున్న నెగ్లెక్ట్ చేశానండి, దానికి సారీ. చాలా వరకు నేను అనుకున్న ఎక్సర్సైజ్, యోగా ఇట్లాంటి కొన్ని హెల్త్ అండ్ హైజీన్ మెయింటైన్ చేసి పోయిద్దని అనుకున్నా, కానీ అది నెగ్లెక్ట్ చేయడం వల్ల అది చాలా వరకు పెరిగి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది మేడం. దీనికి ఈ మధ్య ఇప్పుడు వింటర్, రాజస్థాన్ లో వింటర్ పెరగడం వల్ల అది కూడా ఇంకా పెరిగింది మేడం. దాని వల్ల ఇబ్బందిగా ఉంది, నేను దాన్ని చాలా భయపడుతున్నాను మేడం. దీనికి ఏం చేయమంటారు ఒకసారి మీ సజెషన్? ఇప్పుడు నేను టీవీ చూస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు మీకున్న ప్రాబ్లం డిఎన్ఎస్ అని చెప్పొచ్చు, అంటే డీవియేటెడ్ నాజల్ సెప్టమ్. ఏదైతే సెప్టమ్ ఉంటుందో అది 2 nostrils కి మధ్యలో ఉంటుంది. అది మామూలుగా ఏంటంటే చాలా వరకు ఎసిమ్టమాటిక్ గా ఉంటుందంటే, చాలా వరకు కొంతమంది వంకర ఉన్నా కూడా ఇలాంటి లక్షణాలు కనిపించవు. కానీ కొంతమందిలో మరి అది ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, వాళ్ళు తీసుకునే ఆహారపు అలవాట్లు కానీ, లేకపోతే వాళ్ళు ఊరికనే నోస్ బ్లాక్ అనేది ఏంటంటే నోస్ ఊరికే చీదుతా ఉంటారు. అలాంటప్పుడు కానీ ఈ ప్రాబ్లం అనేది మరీ ఎక్కువగా ఉండడం చూస్తుంది. దీని యొక్క లక్షణాలు కనుక చూసుకుంటే నేజల్ కంజెషన్, అంటే ముక్కు శ్వాస
తీసుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించటము, ఊరికే పొద్దున్న లేవగానే తుమ్ములు రావటము, ఊరికే కోల్డ్ అంటే ఒక మంత్ లోనే 2-3 సార్లు కోల్డ్ విపరీతంగా రావటము, తుమ్ములు రావటము, ఇది కాకుండా నిద్ర సరిగా పట్టకపోవటం, నిద్రలో కూడా శ్వాస కొంచెం ఒక 2-3 సెకండ్స్ ఆగిపోవటం, స్లీప్ యాప్నియా అంటాం. తర్వాత అది కాకుండా గురక లాంటిది రావటం అనేది చూస్తుంటాం. కాఫ్ కోల్డ్ అనేది కామన్ సిమ్టమ్స్ అండి డిఎన్ఎస్ లో. సో ఇప్పుడు మెడిసిన్స్ వాడితే కనుక ఏమవుతుందంటే బేసిక్ గా ఈ డిఎన్ఎస్ అనేది ఏంటంటే దానికి ఏదైనా ట్రామా కానీ ఇంజురీ కానీ జరగటం వల్ల కానీ లేకపోతే ఊరికి ముక్కు చీదడం వల్ల కానీ వస్తుందని చెప్పాను కదా. అది అంటే ఆ హిస్టరీ ఏమైనా ఉంటే ఒకవేళ ఊరికే ముక్కు చీదడం ఏమైనా ఉంటే కనుక దాన్ని ఇమీడియట్ గా స్టాప్ చేయండి. అలాంటివి ఎక్కువ వాడకూడదు. లైక్ ఏంటంటే స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోవటం, అంటే ముక్కుకి ఆవిరి పట్టడం, ఇలాంటివి చేయాలి. కానీ ఊరికే అంటే చీమిడి వస్తుంది అని చెప్పేసి రైనైటిస్ ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేసి ఊరికే చీదడం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. అంటే ఆ డీవియేటెడ్ అయిన సెప్టమ్ ఏదైతే ఉందో మరీ డీవియేట్ అయ్యే ఛాన్సెస్ ఉండి అది ప్రాబ్లం అనేది చాలా క్రానిక్ కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. సో హోమియోపతిలో ఏం చేస్తామంటే మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో డిఎన్ఎస్ వల్ల ఏదైతే సిమ్టమ్స్ అనేది ఎక్కువ అవుతున్నాయో, లైక్ ఏంటంటే నేజల్ బ్లాకేజ్ అంటున్నారు, నేజల్ కంజెషన్ అంటున్నారు, అంటే తుమ్ములు, ఇవన్నీ ప్రాబ్లం అని చెప్తున్నారు. ఆ సిమ్టమ్స్ ఇమీడియట్ గా మీకు వాడిన 1 వీక్ to 2 వీక్స్ లోనే తగ్గిపోతాయండి. ఆ తగ్గిపోవడంతో పాటుగా మీకు ఆ ప్రాబ్లం అనేది పర్మనెంట్ గా సొల్యూషన్ జరగాలి అంటే కనీసం ఒక 4 నుంచి 5 నెలలు మెడిసిన్స్ వాడితే కనుక డెఫినెట్ గా ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. మళ్ళీ మీకు ఫ్యూచర్ లో కూడా రికరెన్సీ అనేది రాకుండా ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకవేళ డిఎన్ఎస్ ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే సైనస్ కింద దారి తీసే అవకాశం ఉంటుంది. మళ్ళీ సైనస్ కూడా మరీ ప్రాబ్లమాటిక్ గా అయితే ఇంతకుముందు చెప్పినట్టు ఆస్తమా కానీ బ్రాంకైటిస్ కానీ వచ్చే అంటే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇమీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచిదండి. ఓకేనండి డాక్టర్ అర్చన గారు, ఈఎన్టీ సమస్యలు ఎలా ఉంటాయి, లక్షణాలు, పరిష్కార మార్గాలు, వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.